హలో! ఒకవేళ నీకు గనక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాము అనే ఆలోచన ఉంటే, నీలో ఉన్న భయాన్ని ఖచ్చితంగా ఈ వీడియోలో నేను తీసేస్తాను. వీడియో మొత్తం చూడండి. మీకు ఆ భయాలేందనేది పోతుంది. ఒకవేళ మీరెప్పుడైనా జనరల్‌గా ఒక మంచి యూట్యూబ్ వీడియో చూస్తా ఉంటారు గదా! అంటే మీకిష్టమైన యూట్యూబర్ ఒక పర్సన్ ఉంటాడు గదా! ఆయన వీడియోలు చాలా ఫ్లూయెంట్‌గా ఉంటాయి. అనర్గళంగా మాట్లాడతాడు. సూపర్ ఎడిటింగ్ చేస్తాడు. ఇదంతా మీరు ఆన్ ద స్పాట్ జరిగిపోతుందనే ఒక ఒక భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే కొన్ని రోజుల కన్నా ముందు నాకు గూడా ఉంటుండే. అబ్బా! వీళ్ళు ఎట్లా మాట్లాడతారో ఇంత ఇంత స్పీడ్‌గా అసలు నాన్ స్టాప్‌గా ఏ విషయాన్ని గూడా మర్చిపోకుండా చాలా గ్రేట్ అన్న థాట్ ఉంటుండే. బట్ నేను రీసెంట్‌గా తెలుసుకున్న విషయాలేంటంటే చాలా మంది యూట్యూబర్స్ కొన్ని వీడియోస్ జేయడానికి ఒక 10 మినిట్స్ వీడియో చేయడానికి వాళ్ళు కనీసం 1, 2 డేస్ తీసుకున్న సందర్భాలు గూడా చాలా మందికుంటాయంట. అంటే ప్రొఫెషనల్‌గా కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు గదా! వాళ్ళ దాంట్లో ఓన్లీ కంటెంట్ మాత్రమే ఉంటుంది. అంటే న్యూస్ రిలేటెడ్ ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది. టాప్ యూట్యూబర్స్ అనుకోండి. వాళ్ళు ఒక 10 మినిట్స్ వీడియో రికార్డ్ జేయడానికి 1, 2 డేస్ టైం తీసుకుంటారు. స్క్రిప్ట్ రాస్తారు. వాళ్ళ ఎనకాల ఒక టీమ్ ఉంటుంది. ఆ షూట్ చేసే టైంలో గూడా 3, 4 టేక్స్ తీసుకుంటారు. ఇలా చాలా ప్రాసెస్ అనేది ఒకటుంటుంది. మనం ఏదో కొత్తగా స్టార్ట్ చేద్దామన్న ఆలోచన ఉన్నప్పుడు, నేనింత అనర్గళంగా మాట్లాడలేనే అనే ఒక ఆలోచన వచ్చేస్తదనమాట. ఎవరికంత ఈజీ ఏం గాదు. ఒక సబ్జెక్ట్ మీద వచ్చేసి అనర్గళంగా మాట్లాడాలంటే మాట్లాడలేరు. కొందరు కొన్ని విషయాలలో మాట్లాడతారు. అది వేరే దానికి సంబంధించి వేరే క్రైటీరియా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఒక యూట్యూబర్ వచ్చిండు. లేదు ఒక 2, 3 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ అయినా సరే, పర్టిక్యులర్‌గా ఒక్క టాపిక్ గురించి మాట్లాడమంటే, వచ్చి ఆన్ జేసి అనర్గళంగా మాట్లాడడం అన్నది అంత ఈజీ గాదు. అలా ఎవరు చేయలేరు. ఆహ్, కొంతమంది రేర్ కేస్‌లలో చేస్తారు. దాని గురించి ఈ వీడియో ఎండింగ్‌లో మాట్లాడుకుందాము. ఇప్పుడు టాప్ మోస్ట్ యూట్యూబ్ ఎవరో ఎందుకు మీరు చూస్తున్న యూట్యూబర్స్ ఉంటారు గదా! వాళ్ళందరూ ఆ వీడియో రికార్డ్ జేయడానికి చాలా టైం తీసుకుంటారు. సో, ఇప్పుడు ఎవరైనా వీడియో స్టార్ట్ చేద్దామనే ఆలోచన ఉంటే, వాళ్ళు ఒక్క టేక్‌లోనే ప్రొఫెషనల్‌గా ఉండాలి, పర్ఫెక్ట్‌గా ఉండాలి, ఆ వీడియోలోనే అనర్గళంగా మాట్లాడాలన్న ఒక థాట్‌లో ఆగిపోతా ఉంటారు. ఇది గాదు. ఒక వీడియో రికార్డ్ జేయడానికి 1, 2 డేస్ టైం తీసుకున్నా తప్పులేదు. ఈ భయాన్ననేది తీసేసేయాలి. ఇప్పుడు ఒక్క వీడియోనే ఫోకస్ జేయాలి. ఆ వీడియో గురించిన సమాచారాన్ని స్క్రిప్ట్‌ని రెడీ జేసుకొని 1, 2 టేక్స్ పోతే తప్పేముంది? ఆ వీడియో రెడీ జేయడానికి 1, 2 టేక్స్ పోతే తప్పేముంది? దీంట్లోన నువ్వు ఒకవేళ ప్రొఫెషనల్‌గా ఉండాలి వీడియో అనుకున్నప్పుడు, వచ్చి ఆన్ ద స్పాట్ అనర్గళంగా మాట్లాడాలనుకుంటే అది ఇంపాసిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియోస్ ఉన్నాయి. ఇవి చాలా జనరల్ టాక్స్. దీంట్లో తప్పులు పోయినా, ప్రొనౌన్సియేషన్ అటు ఇటు పోయినా నేను వీటిని పట్టించుకోలే. అంటే నేను సక్సెస్ కోసం పడట్లేదు. దీన్ని నేను చాలా దీర్ఘకాలికంగా కొనసాగించాలనుకుంటున్నాను. దీంట్లో రిజల్ట్స్ వెంబడి రావాలని నేను అనుకోవట్లేదు. సో, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకొక టార్గెట్ పెట్టుకొనైతే వస్తారు గదా! అలాంటి ఒపీనియన్ ఉన్నప్పుడు మీరు ఇంతలో అంత ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని, దానికి ఒక 3, 4 అవర్స్ టైమ్ స్పెండ్ చేయగలిగితే బస్ 1, 2, 3 టేక్స్ చేయండి. దాని తర్వాత ఆ వీడియో ఎలా వస్తే అలాగే పోస్ట్ చేయండి. జస్ట్ డైరెక్ట్ వచ్చి రాండమ్‌గా మాట్లాడేసి పోస్ట్ చేస్తామంటే కాదు. ఒకవేళ మీకు గనక సక్సెస్ అనేది ఇమ్మీడియేట్‌గా అవసరం లేదు. నేను చెప్పాలనుకుంటుంది క్లియర్‌గా చెప్పాలి. లైక్ నాలాంటి వీడియోస్ చేయాలనుకుంటే మీరు ఎలా చేసినా తప్పులేదు. దాంట్లోన ప్రాబ్లమ్ ఏమి ఉండదు. జనరల్ టాక్. ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నా రాండమ్‌గా వచ్చేసి. దీనికి స్క్రిప్ట్ వగైరా అవసరం లేదు గదా! జనరల్ టాక్ ఇది. నా ముందు అంటే స్టార్టింగ్‌లో నాకు కెమెరా ఫియర్ ఉండేది. ఒకవేళ మీరు నా వీడియో చూసినట్టయితే ఫస్ట్ వీడియో ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. ఆ వీడియోకి, ఈ వీడియోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు హ్మ్. ఇది కూడా అలాగే పోస్ట్ చేస్తాను. ఇంత మరీ స్ట్రిక్ట్‌గా ఉండాల్సిన అవసరం ఏం లేదు. చెమటొస్తుంది కాబట్టి తీస్తున్నాను. ఓకే. ఇప్పుడు స్టార్ట్ చేయాలన్న ఒపీనియన్ ఉన్నప్పుడు మీ దగ్గరికెళ్ళి తీసేయాల్సిన భయాలు 2. ఫస్ట్ వీడియో నుండి ప్రొఫెషనల్‌గా ఉండాలి వీడియో అన్న థాట్‌ని తీసేసేయండి. అండ్ ఒకవేళ మీరు ఒక్క సబ్జెక్ట్‌ని బేస్ చేసుకొని పోతున్నట్టయితే దాని గురించిన సమాచారాన్ని కొద్దిగా గ్యాదర్ చేసుకోండి. చేసుకొని 1, 2 టేక్స్ పోయినా పర్లేదు. ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ టేక్ ఉంటది గదా! ఆ వీడియోని పోస్ట్ చేయండి.
సో, అలా చేస్తూ ఒక 10 వీడియోలు చేసిందంటే మీకు దాంట్లో మీకు తెలియకుండానే చాలా వరకు ఇంప్రూవ్‌మెంట్ అనేది కనిపిస్తది. సో, నేనిక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు చూసిన యూట్యూబర్స్ అందరూ వచ్చేసి డైరెక్ట్ వాళ్ళొచ్చి అనర్గళంగా మాట్లాడుతుండ్రా అంటే మాట్లాడట్లేదు వాళ్ళు. ఒక వర్డ్ తర్వాత ఇంకో వర్డ్‌కి మధ్యలో ఒక సెంటెన్స్ ఒక 10 సెకండ్స్ మాట్లాడేసిన తర్వాత దాన్ని బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తుండ్రు. ఒక్క వీడియో 15 నిమిషాల వీడియో రెడీ చేయడానికి కోసం వాళ్ళు చాలా టేక్స్ తీసుకుంటున్నారు. చాలా ఎడిటింగ్ చేస్తున్నారు. సో, ఆ వీడియో చూసి మేము కూడా ఇట్లా అయినప్పుడే చేస్తాం అనుకోవడం చాలా తప్పు. సో, మీరు కూడా ట్రై చేయండి. ఎడిటింగ్ చేయండి. ఇప్పుడు ఒక వర్డ్ ఉంది. హాయ్, హలో బాగున్నారా? ఇక్కడ వరకు వచ్చింది కదా! ఇక్కడ వరకు చెప్పేసిన తర్వాత ఆఫ్ చేసేసి మళ్ళీ కంటిన్యూయేషన్ చేయండి. అంటే ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నాను అనుకుంటే ఇక్కడ వరకు ఆపేసేయండి. దాని తర్వాత ఇంకా సబ్జెక్ట్ ఏదన్నా చెప్పాలనేది ఉంటుంది కదా! అది చెప్పిన తర్వాత అది ఆపేసేయండి. ఫస్ట్ 4, 5 వీడియోలకి ఇలాంటి టైం తీసుకోండి. తప్పేం లేదు. ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. నిజానికి గట్టిగా ట్రై చేస్తే మీకు 1, 2 అవర్స్ లోపలనే ఒక వీడియో 10 మినిట్స్, 8 మినిట్స్ వీడియో రెడీ చేసేసేయొచ్చు. ఇంకా కొంతమంది రేర్ కేసెస్ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ నేను చూస్తాను. వాళ్ళు 20, 30 మినిట్స్ అనర్గళంగా మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికెళ్ళి మీరు సేమ్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఆ సబ్జెక్ట్‌లో నిష్ణాతులు. వాళ్ళకు ఒక సబ్జెక్ట్ మాత్రమే ఉంటది. ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళు దగ్గర దగ్గర ఒక 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల అనుభవం ఉంటది. సో, వాళ్ళు ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి వాళ్ళు అనర్గళంగా హాఫ్ అన్ అవర్ ఏంటి, హాఫ్ డే మాట్లాడమన్నా మాట్లాడతారు. వాళ్ళతో మీకు పోలికేంటి అసలు? వాళ్ళ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఎక్కడ? 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఎక్కడ? మీరొచ్చి 2, 3 వీడియోలు చూసి, వాళ్ళ వీడియో చూసి, వాళ్ళలాగా చెప్తాననుకోవడం ఎట్లా? చాలా ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? వాళ్ళతో కంపారిజన్ మీకెందుకు? వాళ్ళని పోల్చుకోవడం ఎందుకు? సో, స్టార్టింగ్‌లో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలన్న ఒపీనియన్ ఉంటే మీరు ఐ థింక్ ప్రతి ఒక్కరికి కొన్ని ఛానెల్స్ అంటే ఇష్టం. నేను కూడా కొంతమంది యూట్యూబ్ వీడియోస్ చూస్తాను. నేను వాళ్ళతో ఎప్పుడు పోల్చుకోలేను. ఎందుకంటే వాళ్ళకు 3, 4 సంవత్సరాల అనుభవం ఉంది. కొంతమందికి 10 సంవత్సరాల అనుభవం ఉంది. నేను వాళ్ళలాగా పర్ఫెక్ట్‌గా చెప్తేనే వీడియో పోస్ట్ చేస్తాను, వీడియో రికార్డ్ చేస్తాననుకుంటే అది ఎంతవరకు నిజమవుతుంది? చాలా తప్పు గదా! అది పాజిబుల్ గూడా గాదు. సో, వాళ్ళతో పోల్చుకోకండి. వాళ్ళ దగ్గర నచ్చిన విషయాలేమన్నా ఉంటే దాన్ని మీకు నచ్చిన విధంగా చెప్పే ప్రయత్నం జేయండి. కాపీ పేస్ట్ అని గాదు. ఒక విషయం ఒక యూట్యూబర్ దగ్గర మీరు విన్నారంటే, ఆ విషయాన్ని నచ్చితే మీకు నచ్చిన విధంగా ఆ వీడియోని రికార్డ్ చేసి పోస్ట్ చేయొచ్చు. అది కాపీ కాలేదు. ఎందుకంటే ఒక అంశం అనేది వందల మంది దగ్గర తిరుగుతున్న అంశం అది. కానీ మీ నుండి మీ అనుభవం దానికి యాడ్ చేసి చెప్పినట్టయితే అది మీ కంటెంటే అవుతుంది. సో, కాపీ అనేది ప్రసక్తి లేదు. సో, ఇప్పుడు 10 సంవత్సరాల సంధి ఎవరైతే చేసుకుంటా ఉన్నారో వాళ్ళ వీడియోలు చూసి వాళ్ళకు మించి వాళ్ళలాగా వాళ్ళకన్నా ఎక్కువ చేద్దామనే ఆలోచన ఉంటే పక్కకు పెట్టేసి మీకు ఏ విషయం తెలుసో, ఏ టాపిక్ మీద మీకు అవగాహన ఉందో, ఏ దాంట్లో నేను హ్యాపీగా చేయగలుగుతాను, నాకిది బర్డెన్ గాదు. అంటే కొంతమంది ఆహ్, ఛానెల్ సెలెక్ట్ జేసుకోవడం, టాపిక్ సెలెక్ట్ జేసుకోవడమే తప్పుగా చేసుకుంటారు. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఈ టాపిక్స్ నడుస్తున్నాయి. దీని మీద నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ట్రెండింగ్ ఈ రోజుంది. కొన్ని రోజుల తర్వాత ట్రెండింగ్ నుండి పోతుంది. అప్పుడు మీ ఇంట్రెస్ట్ గూడా పోతుంది గదా! ట్రెండింగ్‌లో ఏదుందనేది మీరు ఫాలో అవుతే చాలా తప్పు డెసిషన్ అవుతుంది. మీకేం నచ్చుతది? మీరు దాన్ని చేస్తున్నప్పుడు ఎట్లా ఎంజాయ్ చేయగలుగుతారు? అండ్ ఒక 10 సంవత్సరాలు నేను కంటిన్యూ‌గా ఆ టాపిక్ మీద నేను మాట్లాడగలిగితే, నాకేం ప్రాబ్లమ్ లేదు. హ్యాపీగా మాట్లాడగలను అన్న మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటే, హ్యాపీగా ఆ టాపిక్‌ని చూజ్ చేసుకోండి. ఒక్క టాపిక్ అని గాదు. ఇప్పుడు నాకు జనరల్ టాక్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది లైఫ్ లాంగ్ నేను చేయగలుగుతా. జనరల్ టాపిక్స్ ఏవైనా మాట్లాడగలుగుతా. అదే నేనొచ్చేసి నాకొక సబ్జెక్ట్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్ తెలుసు. దాని మీద మాట్లాడమంటే ఓకే. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఎలక్షన్ మూవ్‌మెంట్స్ ఉన్నాయనుకోండి. ఆ టైంలోనే ఆ వీడియోస్ బాగా నడుస్తాయి. దాని తర్వాత ఎవరు చూడరు. అండ్ నాకంత పెద్ద అవగాహన గూడా ఉండదు. సో, ఆ పని నేను జేస్తున్నట్టయితే అది నాకు అయిష్టంగా జేస్తున్నట్టయితది. ఒక సంవత్సరమో, 2 సంవత్సరాలో చేయగలుగుతా. అంతకు మించి చేయలేను గదా! సో, ఈ జనరల్ టాపిక్స్ అనేది లైఫ్ లాంగ్ ఇది జరుగుతానే ఉంటది. ఇప్పుడు ఈ సందర్భం నాకు గుర్తొచ్చింది. ఇది చెప్పేసినాను. రేపు నాకు ఇంకో సందర్భం గుర్తొచ్చింది. అది చెప్పేస్తాను. దీంట్లో బోరేముంది? బోరేం రాదు గదా! నేనిప్పుడు 10 మందితో నేను మాట్లాడట్లేదు. నా ముందు ఒకే పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ తోటే మాట్లాడుతున్నా.
మేబీ ఆ పర్సన్ ఎవరంటే అతనికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామన్న కోరిక ఉన్న పర్సనే ముందుండు నా ముందు. ఈ వీడియో వాళ్ళ వరకే పోతుంది. సో అతనికి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే అంతకుముందు ఎవరైతే యూట్యూబ్‌లో ఉన్నారో వాళ్ళ వీడియో చూసి మీరు అట్లా ప్రొఫెషనల్‌గా చేయాలనుకోవడము అంత ఈజీ ఏం కాదు. కొద్దిగా టైం పడతది. ఎట్లొచ్చినా సరే నేను చేసి పెడతాను అనే ఆలోచనతోటి ట్రై చేయండి. మొదట్లోనే వచ్చేసి నేను అనర్గళంగా మాట్లాడేస్తా, అనర్గళంగా మాట్లాడిన తర్వాతనే పెడతా అనుకోవడము అంత ఈజీ ఏం కాదు. ఆ అనర్గళం, ఆ ఫ్లూయెన్సీ కోసం వెయిట్ చేసుకుంటూ కూర్చుంటే చాలా సంవత్సరాలు వెయిట్ చేయాల్సొస్తది. మీకు ఎలా వస్తే అలా రికార్డ్ చేసి పెట్టే ప్రయత్నం చేయండి. ఒక 10, 20 వీడియోలు చూసిన తర్వాత మీకు తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. లేదు, మీకు ఆ కాన్ఫిడెన్స్ లేదనుకుంటే నా మొదటి వీడియో చూడండి మీకు. మొదటి 2, 3 వీడియోలు చూడండి. ఈ వీడియో చూడండి. మీకు ఒకటి తెలిసొస్తుంది. ఫస్ట్ వీడియోకి, ఈ వీడియోకి ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా అనేది తెలిసొస్తుంది. అండ్ నేను ఇంకా బెటర్‌గా అయితే చేయొచ్చు ఈ వీడియోని. కాదు, నేను బేసిక్‌లో ఎట్లా ఉందో అట్లాగే చేసి ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళని నేను మోటివేట్ చేద్దామన్న ఉద్దేశంతోటే నేను అట్లా వీడియోస్ పోస్ట్ చేసి పెట్టినాను. సో మీరు ఆ వీడియోలు చూసినట్టయితే మీకు ఒక ఐడియా వస్తది. నా వీడియోస్ కన్నా మీరు ఖచ్చితంగా నేను చెప్పగలను 50, 100% నా వీడియోస్ కన్నా మీరు చాలా బెటర్ చేయగలుగుతారు. నా వీడియోస్‌నే నేను పోస్ట్ చేసినప్పుడు మీ వీడియోలు పోస్ట్ చేయడానికి ఎందుకు ఆలోచిస్తారు? ఖచ్చితంగా వీడియో రికార్డ్ చేసి హ్యాపీగా పోస్ట్ చేయొచ్చు. కాకపోతే మీకు నచ్చిన సబ్జెక్ట్ చూజ్ చేసుకోండి. అండ్ లాంగ్ టర్మ్ ఉండే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో ఇంతే. ఉంటా. బాయ్.